బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల నిర్మాణంలో భాగంగా శేర్లింగంపల్లి మహిళా సంక్షేమ సంఘం ఆవిర్భావం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుండి హైదరాబాద్ పట్టణం వరకు ప్రతి గ్రామం, బస్తీ, కాలనీలో గల్లీ గల్లీకి బీసీ సంఘాలు ఏర్పాటు చేసే క్రమంలో అడ్వకేట్ రమేష్ యాదవ్ శేర్లింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పేరి రామచంద్ర యాదవ్ మరియు బృందం ద్వారా శేర్లింగంపల్లిలో మహిళా సంక్షేమ సంఘం ఆవిర్భావం జరిగింది. శేర్లింగంపల్లి సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మహిళా సంఘం కోఆర్డినేటర్ గా శ్రీమతి లలితారాణిని నియమించి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శేర్లింగంపల్లి తదుపరి సమావేశంలో మహిళా మండలను సమావేశానికి ఆహ్వానించి పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలు కూడా మేము ఎంతో, మాకంతా ఆకాశంలో సగం అన్నట్టుగానే పురుషులతో పాటు మేము కూడా సమస్యలున్న బీసీల న్యాయ పోరాటాలు, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కోసం పోరాటం చేస్తామని ముందుకు వస్తున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. మొదటగా ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి శేర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ మహిళలందరూ ముందుకొచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం. మొదటగా శేర్లింగంపల్లి నియోజకవర్గం మరియు మండల ఏరియాలో సంఘాలు నిర్మాణం గావించి ప్రతి కాలనీలో, బస్తీలో మహిళా సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేస్తామని అందులో భాగంగానే మొదటగా సమావేశపరిచి మహిళా సంఘం ఆవిర్భావం చేయడం జరిగిందని తెలిపారు. నర్సింగ్ ముద్రాజ్, మియాపూర్ ముద్రాజ్ సంఘం అధ్యక్షులు మరియు శేర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మన ఐక్యమత్యమే మనకు బలం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యంలో మనకు నిర్మాణ లోపం వల్ల ఐక్యమత్యం లేక ఎక్కడ బీసీలకు న్యాయం జరగలేదు. ఈ తరుణంలో బీసీలందరూ ఏకమవడం, అందులో సగభాగమైన మహిళలు కూడా ముందుకు వచ్చి తమ తమ సంఘాలను గట్టిపరచుకోవడం సంతోషదాయకం అని విధాల శ్రేయస్కరం. మండలంలోని ఏ పని గానీ, కలెక్టర్ ఆఫీసులో ఏ పని గానీ, పోలీస్ కేసులు ఏ పని గానీ, ఏవైనా మనం అందరం కలిసి సంఘాలుగా ఉంటే ఒకటేమిటి అన్ని సమస్యలు దూరం చేసుకోవడానికి పోరాడదాం. ఇందులో భాగంగానే బీసీలకు న్యాయం, సామాజిక న్యాయం కోసం పోరాడదామని మహిళలకు పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయిన ముద్రాజ్ తన సందేశంలో మహిళలందరూ ఏకం కావాలి, మహిళలందరూ ఏకమైతేనే సమస్యలు దూరం అవుతాయి. 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, అందులో భాగంగా 33%లో నుండి 50% బీసీ మహిళలకు కేటాయించాలని చెప్పడం జరిగింది. మన వేదిక ఆధ్వర్యంలో బీసీల ఐక్యమత్యమే మనకు ముఖ్యం. బీసీల ఐక్యమత్యంతో రాజ్యాధికారం సాధించుకుందామని, ఇంతవరకు మనకు బీసీలకు న్యాయం జరగలేదు. రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం బీసీ కులాలు, బీసీ సంఘాలు అన్ని పోరాడాలని, అందులో భాగంగానే మహిళలు కూడా ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందదాయకం. ముఖ్యంగా బస్తీకి ప్రతి కాలనీలో మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని పేరి రామచంద్ర యాదవ్ ని, అడ్వకేట్ రమేష్ ని కోరడం జరిగింది. మన ఐక్యమత్యమే మనకు బలం. ఎలాంటి సమస్యలైనా మనకు తీరడానికి సంఘాలు ప్రతి గల్లీలో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. మహిళా సంఘాలు బలోపేతమైతే మన కాలనీలో గాని, బస్తీలో గాని ఉన్న సమస్యలు కూడా మున్సిపల్, మండల, కలెక్టర్ ఆఫీసుల ద్వారా తీర్చడానికి ఛాన్స్ ఉంటుంది. మీ వెంట శేర్లింగంపల్లి సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో మరియు బీసీ ఐక్యవేదిక, బీసీ ఫెడరేషన్ అన్ని మీ వెంట ఉంటాయని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, మనం అధికార సాధనలో అందరూ కలిసి పోరాటం చేద్దామని, ఉద్యమంలో మహిళలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు పేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మన ఐక్యమత్యమే మనకు బలం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా బీసీలకు న్యాయం జరగలేదు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం కోసం పోరాటం, ఉద్యమం చేయడం తప్పనిసరిగా అయింది. రాబోవు లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ నుండి హైదరాబాద్ మేయర్ వరకు 42% రిజర్వేషన్ కల్పించి తీరాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ ఉద్యమం మహిళలు కూడా భాగస్వాములు కావాలని పేర్కొనడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం ప్రకారం అమలు చేయుటకు జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అడుక్కుంటే అధికారం ఎవరు ఇవ్వరో, మనం బీసీ నాయకులు, మహిళలు పోటీ చేసి గెలుద్దాం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొని మన సీఎం, మన పిఎం చేసుకుందామని ఘంటాప్రదంగా చెప్పడం జరిగింది.